తెలంగాణ రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఎండలు మండుతుండడంతో నల్గొండ, మహబూబాబాద్, సూర్యాపేట మినహా మిగతా అన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పింది. వచ్చే 4 రోజులు సూర్యుడు భగభగ మండుతాడని, దాదాపు 40 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటున్న వాతావరణ శాఖ అధికారులు వచ్చే 4 రోజులు ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అవసరం ఉంటేనే ప్రజలు బయటకు రావాలని చెప్తున్న వాతావరణ శాఖ అధికారులతో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో బాణుడు బగబగమంటూ ఉన్నాడు. బయటికి రావాలంటేనే 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు పెద్ద ఎత్తున మనకు ఎండలు నమోదవుతుండడంతో కూడా ఇటు ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారనే చెప్పుకోవచ్చు. దాదాపు మనకు మార్చి నెలలోనే పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఇటు హీట్ వేవ్స్ కూడా మనకు మార్చిలోనే మొదలవుతాయని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరి ప్రజెంట్ వెదర్కి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతూ ఉన్నాయో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సో బయటికి రావాలంటేనే 1-2 సార్లు ఆలోచించాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ప్రజెంట్ ఏ విధంగా నమోదవుతా ఉన్నాయి? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రానున్న 4 రోజులు కూడా ఈవెన్ ఆరెంజ్తో కూడా కొన్ని జిల్లాలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాలకు కూడా ఆరెంజ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నమోదవుతున్నటువంటి గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే దీర్ఘకాల సగటుకి 5 డిగ్రీలు ఎప్పుడైతే ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది అధికంగా ఉంటుందో అప్పుడే ఈ యొక్క వాతావరణం ఈ యొక్క వడగాల్పులు కానీ ఎండ తీవ్రతకు కానీ వార్నింగ్స్ అనేవి జారీ చేయడం జరుగుతుంది. బట్ మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ప్రస్తుతం నమోదవుతున్నటువంటి గణాంకాల ప్రకారం మనం ఆరెంజ్ కలర్ అనేది జారీ చేయడం జరిగింది. ఆరెంజ్ కలర్ ఎప్పుడైతే ఎండ తీవ్రత 41 నుంచి 44 వరకు ఉంటుందో ఆ సమయాల్లో ఈ యొక్క ఆరెంజ్ కలర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రాగల 4 రోజులు కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలకు మాత్రం ఈ యొక్క ఆరెంజ్ కలర్ అనేది కూడా జారీ చేయడం జరిగింది. ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఇటు హైదరాబాద్ కావచ్చు, దాంతోపాటు జిల్లాలకు సంబంధించి ఏ విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి? ఇటు గరిష్ట ఉష్ణోగ్రతలు కావచ్చు, రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు కావచ్చు, ఏ విధంగా నమోదవుతున్నాయి సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే నిజామాబాద్లో సుమారు 39 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరిగింది. ఇంకా హైదరాబాద్కి వచ్చేసరికి సుమారు 37 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి క్రమేపీ పెరగడం, తర్వాత గ్రాడ్యువల్గా ఈ యొక్క తూర్పు జిల్లాలకు కూడా క్రమేపీ ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది అధికంగా అవ్వడం, తర్వాత స్వల్పంగా 2 రోజులు తగ్గినప్పటికీ కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది. మార్చి ఎండింగ్ వచ్చేసరికి కూడా ఏ విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి? ఒక విధంగా చెప్పాలి అంటే ఈ యొక్క సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎండాకాలం అనేది ఎండ వేడిమి అనేది ఒక విధంగా తొందరగా వచ్చిందనే చెప్పుకోవాలి. ఈవెన్ దో మనకు నమోదవుతున్నటువంటి గణాంకాలు ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫిబ్రవరిలోనే మనకి 1 నుంచి 2 డిగ్రీలు అధికంగానే ఎండ తీవ్రత అనేది ఉంది. అలాగే చూసుకున్నట్లయితే మార్చి మొదటి వారంలోనే ఖమ్మంలో 39 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఎండ తీవ్రత అనేది నమోదవడం జరిగింది. క్రమేపీ రానున్న చివరి 2 వారాల్లో కూడా ఈ యొక్క ఎండ తీవ్రత క్రమేపీ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ప్రజెంట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి హీట్ వేవ్కి సంబంధించి? ఎప్పుడైతే ఈ దీర్ఘకాల సగటుకి 5 డిగ్రీలు ఎక్కువగా అధికంగా నమోదవుతాయి అప్పుడు మాత్రమే ఈ యొక్క ఎండ తీవ్రతను బట్టి కానీ వడగాల్పుల తీవ్రత అనేది హెచ్చుగా ఉంటుందనేసి హెచ్చరికలు అనేవి జారీ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే సగటుకు సుమారు 2 డిగ్రీలు అధికంగానే ఉంటున్నాయి. కాబట్టి మనకు అనుకున్నటువంటి ఎప్పుడైతే ఈ ఎండ యొక్క తీవ్రతను అధికంగా ఉండి హీట్ వేవ్స్ కండిషన్స్ని మనం ఇచ్చేటువంటి పరిస్థితులు అనుకూలంగా ప్రస్తుతం అయితే లేవు. బట్ రానున్న 4 రోజులు కూడా ఎండ తీవ్రత అనేది అధికంగా ఉండే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. రేపటి నుంచి వచ్చే 4 రోజులు కూడా ఆరెంజ్ అలర్ట్స్ ఇచ్చారు కదా, సో దానికి సంబంధించి ఆ జిల్లాలకు సంబంధించి అధికారులకు ఎట్లాంటి అలర్ట్స్ ఇవ్వడం జరిగింది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే సుమారు 4 జిల్లాలకు, తర్వాత 5-6 జిల్లాలకు, తర్వాత చూసుకున్నట్లయితే క్రమేపీ ఈ యొక్క ఎండ తీవ్రత అనేది పెరుగుతుంది. ఈ యొక్క ఎండ తీవ్రత అధికంగా ఉన్న సమయాల్లో ముఖ్యంగా అవసరం ఉంటే తప్పితే ఈ యొక్క ఎండలో తిరగడం అనేది అంత మంచిది కాదు. ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు తలని కప్పుకోవడం కానీ గొడుగు పట్టుకు వెళ్ళడం కానీ చేయాలి. అలాగే వీలైనంత వరకు కూడా ఈ యొక్క కాటన్ దుస్తులు అనేవి ధరించడం వల్ల ఈ యొక్క ఎండ బారి నుంచి మనల్ని మనం సంరక్షించుకోగలుగుతాం. తరచూ క్రమం తప్పకుండా మంచినీళ్ళు కూడా శరీరానికి అందించడం వల్ల కూడా ఈ ఎండ బారిన పడకుండా మనల్ని మనం సంరక్షించుకుంటాం. ముఖ్యంగా పిల్లలు కానీ వృద్ధులు కానీ ఈ యొక్క ఎండ తీవ్రత అధికంగా ఉన్న సమయాల్లో బయట పనులు చేయడం
చేయడం అనేది అంత మంచిది కాదు. ముఖ్యంగా వలస కార్మికులు కానీ, భవన కార్మికులు కానీ, ఇంకా అవుట్డోర్ యాక్టివిటీస్ ఎవరైతే చేస్తున్నారో మందలు కాచే కాపర్లు కానీ, వీళ్ళందరూ కూడా ఈవెన్ ఈ యొక్క హాట్ ఏదైతే 11:30 నుంచి 3:30 ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా క్రమం తప్పకుండా నీడన ఉండడం వల్ల శరీరానికి ఎండ వేడి నుంచి కాపాడుకునేవారు అవుతారు. హైదరాబాద్కి సంబంధించి ఎట్లా ఉండనుంది వచ్చే 4 రోజులకు సంబంధించి? హైదరాబాద్లో కనుక చూసుకున్నట్లయితే గత 2 రోజులతో పోలిస్తే నిన్న సుమారు 3 డిగ్రీల వరకు కూడా అధికంగా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది పెరిగిందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ సిటీలో కూడా ఈ యొక్క క్రమేపీ ఎండ తీవ్రత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇటు మార్చి నెలలోనే మనకి ఇట్లాంటి ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. వచ్చి ఏప్రిల్ కావచ్చు, మే కావచ్చు, ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నమోదవుతున్నటువంటి గణాంకాల ప్రకారం చూసుకున్నట్లయితే ప్రస్తుతం 40 డిగ్రీలు అనేది స్పష్టంగా అయితే మనకి దాటలేదు. 39.6 వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నమోదవడం జరిగింది. చివరి 2 వారాల్లో కూడా 40 డిగ్రీలు దాటే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే ఏప్రిల్, మేలో కూడా ఈ యొక్క ఎండ తీవ్రత అనేది కొంచెం అధికంగా ఉన్నప్పటికీ కూడా గణాంకాలు మనకి అంతకుముందు నమోదైనటువంటి గణాంకాల నుంచి ఆల్మోస్ట్ ఇంచుమించు 0.5 డిగ్రీల వరకు కూడా అధికంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. చిన్నపిల్లలు, వృద్ధులు కావచ్చు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, దాంతోపాటు డాక్టర్లు కావచ్చు సూచిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే వచ్చే 4 రోజులైతే మనకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.